నెక్స్ట్ టైప్ 5 ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో ఇప్పుడు ఏంటంటే యాక్సిస్ ఇన్క్లైన్ టు విపి అండ్ యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి. ప్యారలల్ టు హెచ్పి అన్న యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఇన్ ది విపి అన్న ఇది ఏ మోడల్లోకి వస్తుందో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. బేస్ ఇన్ ది విపి అని ఇచ్చినప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి, ఇక్కడ హెక్సగాన్ ఇస్తే పైన హెక్సగాన్ డ్రా చేయాలి. ఒకవేళ ఇక్కడ పెంటగాన్ ఇస్తే పైన పెంటగాన్ డ్రా చేయాలి, కింద దాని బాడీ డ్రా చేయాలి. అంటే మనం యూజువల్గా ఏం చేస్తాం, కింద పెంటగాన్ డ్రా కింద హెక్సగాన్ డ్రా చేసి పైకి ఇలా ప్రొజెక్ట్ చేస్తాం. ఇక్కడ రివర్స్లో డ్రా చేయాలి. ఇప్పుడు బేస్ ఇన్ ది విపి అని ఇచ్చినప్పుడు ఓకేనా. నెక్స్ట్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ది విపి అంటే విపికి యాంగిల్ ఇచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలి, కింద పెట్టాలి ఇలా ఓకేనా. ఈ రెండు యూజ్ చేసి ఇప్పుడు మనం డయాగ్రామ్ గీద్దాం. ఓకే, మనకు మెయిన్ పాయింట్స్ ఏంటి, బేస్ ఇన్ ది విపి అండ్ 30 degrees టు ది విపి ఎలా గీయాలి. ఓకే, ఇది హెక్సగానల్ ప్రిజం ఇచ్చాడు, దాని సైడ్ 30 mm ఇచ్చాడు, దాని హైట్ 70 mm ఇచ్చాడు, దాని ఇంక్లినేషన్ ఇచ్చాడు, అది దేని మీద ఉంది, వెర్టికల్ ప్లేన్ మీద ఉందా హారిజాంటల్ ప్లేన్ మీద ఉందా అని ఇచ్చాడు. ఓకే, వీటి బట్టి మనం డయాగ్రామ్ గీయాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఓకే ఇలా తీసుకున్న తర్వాత హెక్సగాన్ అన్నాడు. ఓకేనా, హెక్సగాన్ డ్రా చేద్దాం. మనం హెక్సగాన్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అన్నప్పుడు ఎంత తీసుకుంటాం, ఇటు సైడ్ 30 తీసుకుంటాం ఫస్ట్, అవునా. ఇదే ఈక్వల్ ఇంక్లైన్డ్ అయితే కింద గీస్తాం, అవునా. ఒకవేళ క్వశ్చన్లో ఈక్వల్లీ ఇంక్లైన్డ్ ఇస్తే ఇలా ఇలా చేయొచ్చు. అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ టు హెచ్పి అని ఇస్తే అంటే దీని బేస్ ఎలా ఉంది అని చెప్పడం కోసం. మనకు మ్యాక్సిమం ఇంకా టైప్ 5 టైప్ 6లో ఇంకా బేస్ ఎలా ఉన్నది అని కూడా మనకు చెప్పడం అనమాట, మన ఇష్టం. అయితే ప్యారలల్గా గీసుకోవచ్చు, లేకపోతే పెర్పెండిక్యులర్గా గీసుకోవచ్చు, లేకపోతే ఈక్వల్ ఇంక్లైన్డ్ గీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా, అటు క్వశ్చన్లో ఇవ్వకపోతే నేను ఈక్వల్ ఇంక్లైన్డ్ గీస్తున్నాను, కొంచెం కష్టం ఇదే కాబట్టి. 30 బేస్ సైడ్ ఎంత అన్నాడు మనకి 30 mm. సో 30 mmతో ఎంత 10, 20, 30. ఇప్పుడు స్కేల్ ఎలా పెట్టాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ స్కేల్ ఎంత 360/6 అంటే 60. సో 60 దగ్గర పెట్టుకోవాలి యాంగిల్ హెక్సగాన్కి. టెన్ 20, 30 సేమ్ ఇలా తిప్పి ఈ స్కేల్ చూసుకోకూడదే, ఈ స్కేల్ చూసుకుంటే మనం 120 పెట్టాలి ఇటు సైడ్, అంటే లైన్ ఉన్న సైడ్. ఇక్కడ లైన్ లేని సైడ్ చూసుకుంటే 60 పెట్టుకోవాలి. 60 ఈజీగా గుర్తుంటుంది కాబట్టి 60 పెట్టుకోండి. అంటే 30 అగైన్ మళ్ళీ ఇలా తిప్పి ఓకే. నెక్స్ట్ సరే ఇలా తిప్పి 60. నెక్స్ట్ రెండింటిని కలపడమే. ఓకే, మనకి ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఓకేనా, అంటే నాకు కొంచెం వంకరగా వచ్చింది, మీరు కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కింద ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ కావాలంటే మనకి ఇక్కడ నుంచి గీస్తున్నాం కదా, అటు క్వశ్చన్లో ఇంకా ఎలా అవ్వచ్చు, ఇన్ ఫ్రంట్ ఆఫ్
వీపీ అంటే 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అని ఇచ్చాడు అనుకో, ఈ లైన్ 10 mm కిందకి డ్రా చేస్తాం అంతే. ఓకేనా. మ్యాక్సిమం ఇలా టైప్ 5 టైప్ 6లో అంత టఫ్గా అయితే ఇవ్వడు. సో డైరెక్ట్ ఇక్కడే తీసేసుకోండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ద బేస్ సైడ్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే కొంచెం కిందకి తీసుకుంటాం అంతే. ఓకేనా. అదే అబోవ్ హెచ్పీ అంటే ఇది, అబోవ్ హెచ్పీ అంటే ఇట్ సైడ్, ఇన్ ఫ్రంట్ వీపీ అంటే ఇట్ సైడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైట్ ఎంత మనకి, హైట్ 70. సో 70 పెట్టుకోవడమే కిందకి. నేను ఇది కొంచెం క్రాస్ గీసాను, ఇప్పుడు కరెక్ట్గా గీస్తాను. ఓకే. మనం ఇప్పుడు నేమ్స్ పెట్టుకుందాం. ఏ బి సి డి ఈ ఎఫ్. ఇది ఏ, బి. మీరు మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ ఏ ఇక్కడ బి అలా పెట్టకూడదు. ఈ లైన్ అంతా ఇదే, అంటే బేస్ అంతా ఇదే ఉంది కదా ఇక్కడ, మళ్ళీ సేమ్ ఇలాంటిదే ఇక్కడ ఉంది కాబట్టి ఏబి ఇక్కడే ఉంది. సిఎఫ్ ఈడి సేమ్ అదేవిధంగా ఏబి సిఎఫ్ ఈడి. కావాలంటే ఇక్కడ పైన డాష్లు పెట్టుకోండి కొంచెం వేరుగా కనబడటం కోసం. ఓకే. నెక్స్ట్ అడేమన్నాడు, యాక్సిస్ ఈజ్ ఇన్క్లైన్డ్ 30 degrees టు ది వీపీ. అంటే వీపీకి ఇంక్లినేషన్ ఉంది అంటే ఇక్కడ పెట్టాలి. యాక్సిస్ అన్నాడు అంటే సెంటర్ లైన్. సో సెంటర్ లైన్ 30 degreesతో ఇక్కడ మనం ఇక్కడ పెడదాం. ఒకవేళ హెచ్పి ఇచ్చి ఉంటే ఇలా పైకి గీద్దాం, వీపీ ఇచ్చాడు కాబట్టి కిందకి 30 degrees. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి ఈ డయాగ్రామ్ని. సో దీనికోసం ఇప్పుడు కూడా ఇలా సగం తీసుకుని ఇలా ఇది ఎక్కడ కట్ చేస్తుందో చూసుకోవటమే. ఓకే, ఇక్కడ కట్ చేస్తుంది. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి కూడా సేమ్ ఒక ఆర్క్ ఇలా కొట్టుకుంటున్నాం. ఓకే, ఇటు ఇటు ఇలా చూసుకున్నాం మనం, ఇలా చూసుకున్నాం. ఇక్కడ టచ్ అవుతుంది. సో ఇలా పెట్టుకున్నాం పాయింట్. దీన్నే కొంచెం ఇలా ఆర్క్ ఇటు సైడ్ కొట్టుకున్నాం. కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ ఇలా కలపాలి. కలిపిన తర్వాత హైట్ ఎంత అన్నాడు 70. సో 70 పెట్టుకుంటామే ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ కూడా 70. ఇప్పుడు సేమ్ ఇది ఇలా టిల్ట్ అయింది అవునా, ఇది ఇలాగా ఇలా టిల్ట్ అయింది అవునా కదా, ఇది ఇలా టిల్ట్ అయింది. సో ఈడి ఈడి. నెక్స్ట్ సిఎఫ్ సిఎఫ్, ఏబి ఏబి, సేమ్ ఈడి సిఎఫ్ అండ్ ఏబి సేమ్ పైకి ప్రొజెక్ట్ చేయడమే లైన్స్. లాస్ట్లో డైమెన్షనింగ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అంటే డైమెన్షన్స్ చెప్పడం, ఈ సైడ్ ఎంత, ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి లైన్స్. కొంచెం క్రాస్గా గీసాను. అసలు అయితే ఈ పాయింట్ ఇలా కలవాలి, మనకు కలవలేదు. ఇదొకటి. ఇప్పుడు ఏ, ఇక్కడ నుంచి ఏ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి బి, ఇక్కడ నుంచి బి ఇక్కడ నుంచి సి, అండ్ ఇక్కడ నుంచి సి ఇక్కడ. ఇది ఎఫ్, ఇక్కడ నుంచి ఎఫ్ ఇక్కడ, అండ్ ఇక్కడ నుంచి ఈ,
ఇక్కడ నుంచి ఈ, ఇక్కడ నుంచి డి, ఇక్కడ నుంచి డి, ఇక్కడ. అంటే నాకు ఇది కలవలేదు అసలు. అయితే ఈ రెండు ఇలా కలవాలి, నాకు కలవలేదు అనమాట. సో మీరు డ్రా చేసినప్పుడు జాగ్రత్తగా డ్రా చేయండి. అంతే, సేమ్ ఇందాక చెప్పినట్టే ఫస్ట్ అవుటర్ని డార్క్ చేసుకోవాలి, ఇన్నర్ని డాటెడ్ లైన్స్తో కొట్టాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఏబి కదా, ఇక్కడ ఏబి ఎక్కడ, ఇది బి, సిఎఫ్, ఇది సి, ఇది ఎఫ్, ఇది ఈ, ఇది డి కదా, ఇక్కడ నుంచి ఇది ఈ, ఇది డి. ఇదైతే ఫుల్గా మనం కలిపేయచ్చు. ఎలా, ఇలా కలిపిన తర్వాత ఈ అవుటర్ని ఇలా డార్క్ చేద్దాం. ఒకటి ఈ ఎడ్జ్ కలపాలి, ఈ ఎడ్జ్ కాదు, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఎడ్జ్. ఇప్పుడు ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ డాటెడ్ లైన్స్. ఓకే, ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్. ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా? ఎప్పుడు 30 degrees ఇంక్లినేషన్ టు వీపీకి ఇచ్చినప్పుడు ఇలా గీయాలి. ఓకే, ఇది ఈక్వల్లీ ఇంక్లైన్డ్ గీసాను. కావాలంటే మీరు ప్యారలల్ గీసుకోవచ్చు, పెర్పెండిక్యులర్ గీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? దిస్ ఇస్ ద రిక్వైర్డ్ డయాగ్రామ్.